వెంటనే కార్యక్రమాలలో అందరూ గుర్తు చేసుకోవాల్సిన అంశం, సుమారు 14 సంవత్సరాల క్రితం ఇదే ఆలయంలో సిద్ధారామ విద్యార్థులు సోదరు మాలతి బావగారు శేషగిరి గారు ఉన్నారు. మనందరి సమక్షంలో దాసరి శతకం పైన తోటకూర భవాని విజయలక్ష్మి సోదరులు, దేవని శతకం పైన నాగవంశీ స్త్రీలత అనేటువంటి చిన్నారులు ఇక్కడ చక్కటి అవధానం చేశారు. తొలి అవధానం ఇక్కడే వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళ జీవితంలో చక్కగా స్థిరపడినటువంటి పరిస్థితి ఈరోజు. చిన్నపిల్లలతో అవధానం అండి. వేమన శతకాల మీద 100 పద్యాల మీద వేమన 100 పద్యాలలో ఏ పద్యం అడిగినా చెప్తారు. వాళ్ళు మన ఆలోచన కంటే ఒక అడుగు ముందే ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ అవధానం కానీ ఈ ప్రక్రియ కానీ 8 అంశాలు కానీ మనకు తోచాయి అంటే ఇది మన ప్రతిభ కాదు, వాళ్ళు ఒక్కొక్క అంశం చేస్తూ ముందుకెళ్తుంటే వాళ్ళతో పాటు పరిగెడితే వీళ్ళకి ఇంకా ఏ సమస్య ఇవ్వాలి అని వాళ్ళ వెంట నేను పరిగెత్తాను. అంటే వాళ్ళు ఆలోచిస్తూ మన ఆలోచన కూడా పక్కన పెట్టిన స్థితి మనం చూసాం. అంతిమంగా ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళకి ఇవ్వాలంటే ఏ సమస్య ఇవ్వాలని మనమే సమస్యలో పడే పరిస్థితి వెళ్ళాం. పిల్లలకు ఆశీర్వదిస్తూ మొదటి అంశాన్ని ప్రారంభించే ముందు సరస్వతి ప్రార్థన చేయవలసిందిగా सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. మొదటి అంశాన్ని శాస్త్రి గారితో ప్రారంభిద్దాం. పద్యం నెంబర్ చెప్తే సారు పిల్లవాళ్ళు పద్యాన్ని ధారణ సిద్ధమైన వేణుల శతకంలోని 47వ నెంబర్ కలిగిన పద్యాన్ని 47 కన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే కనము లేదు, ఎన్న కొరిని కన్న ఎక్కుడు లేదయా, విశ్వదాభిరామ నీరజేమ. అలానే 95వ పద్యాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాయువలని మనుజుడుండు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ నీరజేమ. ఇవాళ అవగాహనకి ఆశీస్సులు పూజ కర్మ పూజ కన్న లంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న లంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు. రెండవ పాదం అంటే రెండవ లైను, మూడవ పద్యం 39వ పద్యం రెండవ లైను, మూడవ పాదం దిక్కువేళ కొంచెం వచ్చి నీవి తాగుని పోవు, పుట్టువేల నల్లు దిక్కువేళ గణపతికి ఆనంచుడికి లేదు, విశ్వదాభిరామ నీరజేమ. మూడవ పాదం అంటే మూడవ లైను, మూడవ పదం దగ్గర పెట్టి బైక్ దగ్గర. మూడవ పాదం అంటే మూడవ లైను, మూడవ పదం. వాణి చేత కాసు తీసుకొచ్చి వాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచినా పలుకున, విశ్వదాభిరామ నీరజేమ. చిన్నారులు కూడా చూడడానికి చిన్న మిరపగింజలాగానే కనపడుతున్నారు, కానీ వీళ్ళలో చాలా ఘాటు ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే నేను 5వ పద్యాన్ని అడుగుతున్నాను. 5వ పద్యంలో 2వ లైన్లో మొదటి పదం గొరికి చూడ, చివరి పదం మంచు, మధ్యలో ఉన్న పదాన్ని మీరు చెప్పాలన్నా. 5వ పద్యంలోని 2వ లైన్లో మొదటి పదం గొరికి చూడ, చివరి పదం మంచు, మధ్యలో పదాన్ని చెప్పాలి.
లోన చాలా మంచిగా చెప్పానన్నా. నాకు ఇచ్చినటువంటి రెండవ పద్యం చివరి 50 నుంచి అడుగుతున్నాను. 56వ పద్యం అడుగుతున్నాను. ఇది సంపూర్ణమైతేనే కూరలో ఉప్పేస్తే రుచిగా ఉంటుంది, ఈ కార్యక్రమం కూడా అంత అందంగా ఉంటుంది, రుచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పద్యాన్ని అడుగుతున్నాను. దీనిలో మొదటి లైన్లోనే ఉప్పు లేని కూర, చివరి పదమేమో రుచులకు, మధ్యలో ఉన్న పదాన్ని చెప్పాలి. చెప్పాలి సరైన సమాధానం. పాము కన్నా లేదు పాపిష్టి జీవము, పాము కన్నా లేదు పాపిష్టి జీవము. 25 పద్యం సార్. పాము కన్నా లేదు పాపిష్టి జీవము, అట్టి పాము చెప్పినట్టు విను, పలని గుణము మార్పు కనులెవ్వరును లేరు, విశ్వనాభిరామ వినురవేమ. అడిగితే వాళ్ళకి తుపాకీ చేతికి రెండోదో మూడోదో పసిడి గలుగువా అని బానిస కొడుకులే. 37వ పద్యం సార్. కులము గలుగువాడు గోత్రము గలవాడు, విద్య చేత విర్రవీగువాడు, పసిడి గలుగువాని బానిస కొడుకులే, విశ్వనాభిరామ వినురవేమ. పద్యం నంబర్ 69. మూడో లైన్ 69లో మూడో లైన్ 18 గానపడిన వీర. మొదటి పదం చెప్తారు. మొదటి పదాన్ని చెప్తారు. వానరకడి ప్రాణంబు పోకడ కానపడదనేక కనునికైన, గానపడిన మీద కలిగెట్లు నడుచురా, విశ్వనాభిరామ వినురవేమ. మీరా 91 ఎవరు అడిగింది? 91 ఎవరు అడిగింది? మీరా? మరి నింపుంది 91 పద్యం అడిగారండి. వీరు రాస్తున్నారు, రాయమన్నారు. 91 పద్యం అవధానం అయిపోయిందనమాట. అయితే 91 పద్యం రాయమన్నారు, రాస్తున్నారు. అవధానం కదా. సాధ్యమయ్యేటువంటి ఒక ప్రక్రియ. దీనిని సాధించినటువంటి విద్యార్థులకు సహకరించినటువంటి కూడా ఉపాధ్యాయులు అనుకుంటున్నాను నేను. ఉపాధ్యాయులను, తెలుగు ఉపాధ్యాయులు ఇద్దరికీ కూడా సరస్వతి దేవాలయం సంప్రార్థించవాలని చెప్పని కోరుతున్నాను. ఈ ప్రక్రియలన్నింటినీ కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి సరస్వతి దేవాలయాన్ని ఒక ఆలయంగా, ఇక్కడ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళేటువంటి ఒక కేంద్రంగా దీనిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మన పిల్లలు పూర్తి చేశారు. అవధాన ప్రక్రియని చివరిలో ఉన్నటువంటిది సరిగ్గానే రాశారని అనుకుంటున్నాం. కళ్యాణ శర్మ గారు ఓకే చెప్తున్నారా? ఓకే. 91 పద్యం అవధానాలు అడిగారండి, అది రాయమన్నారు. 91 రాశారనమాట. మిగతా అంతా అవధానం చేశారు. పద్యంలో ఎక్కడో ఒక లైన్ అడిగారు, ఒక పదం అడిగారు, దానికి వాళ్ళు మొత్తం చెప్పారనమాట. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. చక్కగా కొన్ని పద్యాలు నేర్చుకొని ఆ పద్యాల పైన చక్కని పట్టు సాధించి ఈ రోజున 8 అంశాలపైన అవధానం చేస్తున్న వంశీ గోదావరికి చక్కని శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, సోదరులు, రామాదేవి గారికి, రజనీ గారికి అభినందనలు తెలియజేస్తూ ఒక్క ప్రశ్న రమానంద్ గారు అడుగుతారు. ప్రతిభకి 1500 పదాలు ఉన్నాయి వేమన సంఘంలో. ఆ 1500 పదాల్లో ఏదో ఒక పదాన్ని అడుగుతారు, దాని ఆధారంగా వాళ్ళు మీరు చెప్తాం అంటున్నారు. ఇప్పుడు పద్యం నెంబర్ చెప్తే పదం చెప్పుకోవాలని చెప్పారు. ఇది నేను పద్యం నెంబరు ఏమి చెప్పను, మొత్తం పుస్తకం మీద ఒక పదం చెప్పారు. ఆ పదం ఉన్నటువంటి పద్యాన్ని వాళ్ళు
చెప్తారు. ఇది అవధానంలో లేదు, అడుగుదామని అడుగుతున్నాము. స్థానభంగి హాని 2 పద్యాలు ఉన్నాయి సార్. 2 ఉన్నాయి. 33, 34 పద్యాలు. 33, 34 పద్యాలు చెప్పండి. నీళ్ళలోన నీరు నిగిడి దూరము పారు, బయట మూరడైన బారలేదు, స్థాన బల్లి కాని కనబల్లి కాదయ, విశ్వదాభిరామ అమ్మా ఈ కింద నిద్ర చూడడానికి ఒక వ్యక్తిగారు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించినటువంటి పుచ్చమరావాసం ఇచ్చిన పెద్దలకి వీళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో రాశారు. మా సార్ ఇచ్చినటువంటి పద్యం 91 పద్యం రాశారండి. మా సార్ ఇచ్చారనమాట వాళ్ళకి అవధానాలకి. అవధానం అయిపోయిందండి. వేమన శతకంలో అవధానం అయిపోయిందనమాట. వాళ్ళకి పిల్లలకి సన్మానం చేస్తున్నారనమాట. తర్వాత ఈ రోజున ఈ కలసమయంలో మా అవమానాన్ని నమర్చి ఇక్కడైతే సన్మానం అనేది జరుగుతుందండి. అటు సైడ్ వచ్చేసి పంచాంగ శ్రవణానికి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. గుడి మొత్తం ఇదనమాట. చూసారు కదా, పంచాంగ శ్రవణానికి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే సన్మానం ఇది ఏర్పాటు అయిపోతుంది. ఇది అవధానం అయిపోయిందండి. ఇటు వచ్చేసేసి పంచాంగ శ్రవణానికి అయితే పూజ జరుగుతుంది అనమాట. పంచాంగ శ్రవణం జరుగుతుంది ఇప్పుడు. మా వదిన్లు వాళ్ళ కోడలు మన ఫంక్షన్లో చూస్తారు కదా, ఆ వదిలే అన్నమాట. మళ్ళా వచ్చే సంవత్సరము పాల్గొన అమావాస్య కూడా జరిగేటువంటి పరిణామములకి తగ్గట్టుగా మన యొక్క నక్షత్రములలో ధైర్యం అందించడానికి వారు వచ్చినటువంటి ఈ సంవత్సర కాల మనం నిద్రిస్తున్న సమయంలో దుష్ప్రభావం యొక్క ప్రభావం యొక్క వారి యొక్క ఫలితములు, అదేవిధంగా నిధుల ఎందు తీర్థముల ఎందు స్నానమాచరించేటువంటి ఏ రోజున ఏ సమయంలో ఎప్పుడు ఎలా చేయాలి, దానమాచకులు ఎప్పుడు ఏ సమయంలో ఏం చేస్తారు, ఉత్తరాయణము ఈ యొక్క 6 మాసములు, ఉత్తరాయణము 6 మాసములు, ఉత్తరాయణం ద్వారా ఆయా మాసముల ఎందు ప్రతిరోజు కూడా చెప్తున్నటువంటి అయినము, తర్వాత ఆ మాసము ఆ నక్షత్రము యోగము గ్రహము ప్రతిరోజు కూడా తెలివి ఉచ్చరించడం వల్ల లేదా తెలుసుకోవడం వల్ల శ్రేష్ఠ శ్రీయమాపోని అనగా శ్రీయమనగా సంపదగా ఉంటుందండి. ఆ తర్వాత వారాయుష్యవత్సరం మనకి నక్షత్రముల వంటి గ్రహములు ఈ 9 గ్రహములు కూడా 27 నక్షత్రములు సంచారం జరుగుతుండగా నక్షత్రములకు అధిష్టాన దేవత యుగములే యొక్క వారములు ఆదివారం లగాయతు శనివారం వరకు కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క వారాన్ని మనము ఉచ్చరించడం వల్ల వారాలు ఆయుష్యవత్సరం ఆయుష్య పెరుగుతుంది, ఆయుష్య వర్ధిల్లుతుంది. అదేవిధంగా మనకి 27 నక్షత్రములు మన నక్షత్రమే కాకుండా ఈ 26 నక్షత్రములు అశ్విన్యాది నక్షత్రం, అశ్విన్యాది లగాయతు రేవతి వరకు కూడా అశ్విని నక్షత్రం మొదలు రేవతి నక్షత్రం నక్షత్రం ప్రతిరోజు కార్యక్రమానికి ఈ ఆరామం ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడం వల్ల నక్షత్రాలు హరిదే పాపం, నక్షత్రం వల్ల పాపలు హరిస్తాయి. అదేవిధంగా యోగ కార్యసిద్ధం అనగా యోగము ఈ 27 నక్షత్రములు విజ్ఞానం ఉంటాయో యోగములు కూడా కృష్ణయోగము, ఐంద్రయోగము, భవయోగము, భవకరణము, ఇది లింగా భవయోగము, ఇది లింగా 27 యోగముల వల్ల యోగా కార్యసిద్ధం అనగా యోగ నివారకము, యోగము చేసుకున్న వల్ల రోగము నివారణము చేస్తాయో ఈ గ్రహులు నక్షత్రము ఒకసారి లింగా ప్రయాణము చేస్తుందో అదేవిధంగా యోగములు
సూర్యుడు శ్రమదేశీయులక ఉద్యోగులకు అసమది చంద్రుడు వస్త్రములకు దేశములకు అసమది రసాలకు అసమది శని స్త్రీలకు అసమది సూర్యుడు అనడం వల్ల పాపులు 11 మందిగా ఇందుడు అష్టమి ఆదివారం 6 గంటల సాయంత్రం 6:44 నిమిషములకు దొడ్డు కర్తరి చెన్న కర్తరి కర్తరి ప్రారంభమవుతుందండి. ఈ కర్తరి 10వ తేదీ వరకు ఉండి 11వ తేదీ నుంచి మళ్ళా 11/5/2025వ తేదీ ఆదివారం నుంచి నిత్యకర్తరి ప్రారంభమవుతుంది. ఈ నిత్యకర్తరి ప్రారంభమై 28
ఈ సంవత్సరంలో జరిగినటువంటి శుభాశుభ విశేషములు 27 నక్షత్రాల యొక్క 9 గ్రహాల యొక్క ద్వాదశ యొక్క ద్వాదశ ఋతువుల యొక్క ఆదాయ వ్యయములు అదేవిధంగా రాజపూజాల యొక్క వర్షం యొక్క పుట్టము యమన ప్రార్థన చేస్తూ ఉండడం వల్ల వర్షాధార భూములు అది అంతగా పండగ మేము ఎర్రగ పంటలు అందులో బాగా పండి ఈ సంవత్సరము అవి కూడా పంట ఎక్కువగా పండుటకు అవకాశము ఉంది, ధరలు ఎక్కువగా ఉండటకు అవకాశము ఉన్నది. ఈ సంవత్సరాంతం ముందు కొద్దిగా వాతావరణ ప్రభావంగా భయాందోళన దుర్భిక్ష వాతావరణము నెలకొనకు అవకాశం ఉంది. ఈ సంవత్సరము మనకి నవరాయులలో తప్పనే పరిస్థితుల్లో వాటిని సరిహద్దుల్లో ముందంజ వేయు సంవత్సరం ప్రారంభంలో 4 మాసములు ఎంత ఒడుగులు అభివృద్ధిగా కూడా ఆ తర్వాత 4 మాసములు కొంత పూర్ణ కలిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ అందరూ కూడా వినాలి, ఎవరు కూడా మాట్లాడవద్దు దయచేసి. హలో హలో అందరూ కూడా ఇలాంటి పండుగ శ్రవణం అయితే జరుగుతుందండి. పంచాంగ శ్రవణం అయిపోయాక అందరూ కూర్చున్నారు. నిత్యంలో ఉండేటువంటి తిండి బట్ట భాత నివాసములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విధానంగా అనేక ప్రయత్నములు చేయటకు ప్రభుత్వాలు అనేకమైన విధాలుగా చేకూర్చులకు వారికి ఉపాయాలను అందించడం మేధా సంపత్తులు పాల్గొన్నారు. 12 ప్రతి సంవత్సరం కూడా దేవతలు బృహస్పతి